ఓం దుర్గాదేవియే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 11 రోజుల దేవీ నవరాత్రుల పూర్తి పూజా విధానాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు ప్రత్యేక అవతారం, రంగు, నైవేద్యం, పువ్వులు, ఫలితాలు ఉంటాయి. దీక్ష తీసుకునే భక్తులు మరియు సంతానం కోరేవారు కూడా ఈ పూజను సూచనలను అనుసరించండి. దీక్ష తీసుకునేవారు 11 రోజులు లేదా 9 లేదా 5 లేదా 3 లేదా ఒకరోజు కూడా తీసుకోవచ్చు. 1వ రోజు పూర్వ నవరాత్రి, దేవీ అవతారం, శక్తి ఆరాధన, రంగు ఎరుపు, నైవేద్యం నెయ్యి, బెల్లం, పువ్వులు ఎర్ర గులాబీ, ఫలితం శక్తి, ధైర్యం, శారీరక ఆరోగ్యం. భక్తులు దీక్ష తీసుకుంటే ఈరోజు కలశం, దీపం, భవానీమాలలు ముందుంచి పూజలు చేయాలి. 2వ రోజు శైలపుత్రీదేవి, రంగు నీలం, నైవేద్యం చక్కెర, పాలు, పువ్వులు శ్వేత పువ్వులు, మల్లె, ఫలితం విద్య, శాంతి, దీర్ఘాయుష్యు. సూచనలు: భవానీమాలలు వేసి దీక్ష తీసుకుంటే శక్తి స్థిరమవుతుంది. 3వ రోజు బ్రహ్మచారిణి, రంగు పసుపు, నైవేద్యం బెల్లం, పాలు, పువ్వులు పసుపు పువ్వులు, ఫలితం ధైర్యం, భయాలు తొలగిపోవటం. సూచనలు: దీక్షలో భక్తి స్థిరంగా ఉండేలా భవానీమాలలు ధరించాలి. 4వ రోజు చంద్రఘంట, రంగు ఆకుపచ్చ, నైవేద్యం కూరగాయలు, పులిహోర, చక్కెర పానకం, పువ్వులు గన్నేరు పువ్వులు, ఫలితం ధన సంపద, కుటుంబ సుఖం. 5వ రోజు కూష్మాండ, రంగు నారింజ, నైవేద్యం అరటిపండు, మిఠాయి, పువ్వులు, ఎర్ర కలువ, ఫలితం శక్తి, ఉల్లాసం, సంతానం కోసం అనుకూలం. సంతానం కోసం అరటిపండు, మిఠాయిని సమర్పించి ఓం స్కందమాతై నమః అని 108 సార్లు జపం చేయాలి. దీక్ష తీసుకునే భక్తులు భవానీమాలలు, పుష్పాలు, కలశం సమర్పించి ప్రత్యేక ప్రార్థన చేయాలి. 6వ రోజు స్కందమాత, రంగు తెలుపు, నైవేద్యం తేనె, జున్ను, పువ్వులు జాస్మిన్, లిల్లీ, ఫలితం సంతానం, సుఖం, తల్లి పిల్లల బంధం బలపడుతుంది. దీక్ష తీసుకునే భక్తులు భవానీమాలలు కలశం దగ్గర జపం చెయ్యాలి. 7వ రోజు కాత్యాయనీదేవి, రంగు నల్ల రంగు, నైవేద్యం బెల్లం పానకాలు, పువ్వులు నల్ల తామర, ఫలితం వివాహయోగం, స్త్రీల కష్టాలు నివారణ. 8వ రోజు కాలరాత్రి, రంగు పసుపు లేదా గులాబీ, నైవేద్యం కొబ్బరి, పాలు పాయసం, పువ్వులు తెల్ల గులాబీ, ఫలితం శత్రునాశనం, దురదృష్ట నివారణ. 9వ రోజు మహాగౌరి, రంగు ఊద అంటే పర్పుల్, నైవేద్యం వడలు, పూరీలు, పాయసం, పువ్వులు తులసి, కలువ, ఫలితం శాంతి, ఆరోగ్యం, సుఖ సంపద. 10వ రోజు విజయదశమి అంటే దసరా, రంగు ఎరుపు రంగు, నైవేద్యం పూరి, పాయసం, భక్తి, వంటకం, ఫలితాలు ఆలోచనల్లో విజయం, శక్తి, భక్తి పరిపూర్ణం. 11వ రోజు సంక్షిప్త ముగింపు, దుర్గామాత పూజ, రంగు తెలుపు, నైవేద్యం మిఠాయి, పండ్లు, పువ్వులు మల్లె పువ్వులు, ఫలితం సంపూర్ణ శాంతి, సంతానం, ధనం, విజయం. దీక్ష తీసుకునేవారు భవానీమాలలు, పుష్పాలు, కలశం ఉపయోగించి ముగింపు పూజ చెయ్యాలి. సంతానం కోరేవారు చిన్న అరటిపండు, మిఠాయి సమర్పించాలి. ప్రతిరోజు మీకు దగ్గరలో ఉండే అమ్మవారి గుడికి వెళ్ళి ఉదయం సాయంత్రం కుంకుమ పూజ చేయటం వలన మనం కోరుకునే కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ 11 రోజుల పూజ ద్వారా భక్తి, ధైర్యం, విద్య, ధనం, ఆరోగ్యం, కుటుంబం, సుఖం, సంతానం, శత్రునాశనం, శాంతి లభిస్తాయి. భక్తితో మరియు విశ్వాసంతో పూజ చేయటం చాలా ముఖ్యం. భవానీమాలలు, పువ్వులు, కలశం, దీపం ప్రతిరోజు ఉపయోగించడం ఫలితాల్ని పెంచుతుంది.